క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమే ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాము. సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. క్రీస్తునందున ప్రియులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ యొక్క 80వ కీర్తన ఆసాపు కీర్తన అని వ్రాయబడింది ప్రియులారా. మరి ఈ విధంగా మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో సైన్యములకు అధిపతి దేవా అని మరి భక్తులు పిలుస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దేవుని నామాన్ని స్మరిస్తున్నట్లుగా, జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనము గమనిస్తుంటున్నాం ప్రియులారా. సైన్యములకు అధిపతివగు దేవ అంటున్నారు. అంటే మనము నిత్యము సేవించే దేవుడు ఎవరు అని అంటే ఆయన సైన్యములకు అధిపతివగు దేవుడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సర్వసైన్య సమూహాలన్నిటికంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, కెరూబులు, సెరాపులు నిత్యమైనను గాన ప్రతిగానముల చేత పొగడబడుతున్నటువంటి ఆ దేవాది దేవుడు మరి సైన్యములకు అధిపతియగు దేవుడు, పరలోక మరియు భూలోక సైన్య సమూహాలకు దేవుడైనటువంటి యెహోవా. మరి ఆయన నామాన్ని స్మరిస్తూ చెరలో నుండి మమ్మను రప్పించుమని వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. మరి చెరలో నుండి మమ్మను రప్పించమంటే, చెర అంటే పాపమునకు మరి సింబాలిక్గా ఉన్నది ప్రియులారా, మరి సూచనగా ఉన్నది. చెర అంటే సంఖ్యలకు సూచనగా ఉంది. చెర అంటే ఎవరు విడిపించలేనటువంటి పరిస్థితులకు సూచనగా ఉంది. అనగా పాపం నుంచి ఎవరు కూడా, ఏ మానవుడు కూడా ఎవరిని కూడా విడిపించలేరు ప్రియులారా. కాబట్టి పాపంలో ఉన్నటువంటి మానవులు ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుతున్నారు. ఆ విషయానికి ఈ విషయానికి అంటే మరి చెరలో నుంచి తప్పించుకోవడానికి, పాపం నుంచి విముక్తి పొందడానికి ఆ విధమైనటువంటి ప్రయాసలు పడుతున్నారు. మరి ఇక్కడేమో భక్తులు ఏమంటున్నారంటే చెరలో నుండి మమ్మను రప్పించుమని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. అంటే చెరలో నుంచి మమ్మల్ని బయటికి రప్పించమని, అంటే మమ్మల్ని విడిపించమని దేవునికి, సైన్యములకు అధిపతి దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము గమనిస్తుంటున్నాం. మరి మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. కాబట్టి పాపం నుంచి విడిపించబడినప్పుడు మనకు కలిగేది ఏంటంటే రక్షణ మనకు కలుగుతుంది ప్రియులారా. అలాగే ప్రార్థన చేస్తున్నటువంటి వారికి కూడా రక్షణ పొందినట్లు వారు కూడా ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ప్రభువైనటువంటి యేసు నామమునందు మాత్రమే రక్షణ. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు, పరలోక రాజ్యానికి ఎవరు కూడా ప్రవేశించరని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు ప్రియులారా. కాబట్టి మరి రక్షణ పొందాలంటే ఆయన యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశింపజేయబడాలి. అందుకోసమే వారు మరి ఆ యొక్క ఆసాపు మరి వారి సంబంధులు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి నీ యొక్క ముఖకాంతిలో మా యొక్క రహస్య పాపములు కనపడుతున్నాయని చెప్పేసి లేఖన భాగాల్లో భక్తులు ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి రహస్య పాపాలు వాటన్నిటిని కూడా ఒప్పుకొని దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు మరి చేసినటువంటి తప్పిదాలను ఒప్పుకొని మరి రక్షణ పొందాలని మనం హెచ్చరిక చేయబడుతున్నాం. నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. ఎందుకు దేవుని యొక్క ముఖకాంతి మన మీదకి రావాలంటే మనము రక్షణ పొందాలి. కాబట్టి రక్షణ పొందుట ద్వారా మనకు నిత్య జీవం ఉన్నది ప్రియులారా. నిత్య రాజ్యం ఉన్నది, ఆనంద రాజ్యం ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది. ఎవరు సమీపింపరాని తేజస్సులో మరి ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగినటువంటి ఆ దేవాది దేవుడు నివసించే ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి మరి మనం కూడా ప్రవేశించి మనం నిత్య జీవం పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి చెరలో నుండి మమ్మను బయటికి రప్పించమని వారు ప్రార్థన చేసినట్లుగా మరి ఈ యొక్క సమయంలో ఎవరైతే వారి యొక్క పాపంలో నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తారో వారిని క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి దేవుడుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరి సిద్ధంగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి గాయపడినటువంటి హస్తాలను చాచి పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి
పాపభారం మోసుకుంటున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చి విశ్రాంతిని పొందవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, నీ మాటలు దేనా జింటు దేనా దారుల వంటివి తండ్రి. మరి చెరలో ఉన్నటువంటి వారిని విడిపించండి. పాపం అనే చెర నుంచి, ఎవరు విడిపించలేనటువంటి చెర నుంచి విడిపించండి. వారినైనా రక్షణ పొందినట్లు నీ యొక్క ముఖకాంతి వారి మీదకి ప్రకాశింపచేయండి. నాయన సహాయం దయచండి, కృపగల కార్యం జరిగించండి. మీ నామాన్ని కనపరచుకోండి. వృద్ధులను పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి. మరి తండ్రి మా యొక్క దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను రక్షించండి, కృప చూపించండి. మీ కార్యం జరుగునుగా కానీ ప్రకటన చేస్తున్నాం. మీ సహాయం అనుగ్రహించండి, నెమ్మది అనుగ్రహించండి, సమ్మతి అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. కృపతో నింపండి నాయన, నడిపించండి, బలపరచండి, భద్రపరచండి, దీవించండి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించు మనస్సు, లోబడే శుభము దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ ప్రార్థనలకి జవాబు ఇచ్చేందుకు వందనాలు. ఎవరైనా అనారోగ్యంతో ఉండినైనా మరి నీ యొక్క మాటలు వింటున్నట్లయితే వారిని తాకటి, ముట్టండి, బాగు చేయండి. స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం కలిగించినందుకు వందనాలు చెల్లిస్తూ మీ గాయపడినటువంటి హస్తముల ద్వారా స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ యొక్క బిడ్డలందరూ మీ ముఖం, వీరి యొక్క జీవితాల మీద మీ యొక్క ముఖకాంతి ప్రకాశింప చేయబడునుగా కానీ ప్రకటన చేస్తూ యేసునామమున వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.